హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ శేఖర్ని. ఫ్రెండ్స్, ఇది నా యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ తోటే నేను మరికొన్ని వీడియోస్ మీకు మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను. ఓకేనా? ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్పాలంటే చిన్న మోరల్ స్టోరీ ఒకటి చెప్తాము. ఒక నూతిలో నీరు లేనటువంటి నూతిలో ఒక మనిషి పడిపోయాడు. పడిపోయిన తర్వాత అతను పైకి రావడానికి అసలు ఛాన్స్ లేదు. ఆ చుట్టుపక్కల వ్యక్తులందరూ ఏం చేశారంటే, అది చాలా పెద్ద చలికాలం, వణుకుంటూ వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఏం చేశారంటే ఒక నిచ్చెన వేశారు. అదేవిధంగా వాడు నిచ్చెన వేసిన తర్వాత వాళ్ళందరినీ కోరుకున్నది ఏంటంటే ఒక అగ్గిపెట్టి కావాలన్నాడు. ఒక అగ్గిపెట్టి వేశారు. ఒక చిన్న చాకుల కత్తి లాంటిది ఏమంటే కత్తి కూడా ఇచ్చారు. అదేనా ఫ్రెండ్స్? ఈ మూడాటిని తీసుకుని బాగా చలికాలం కాబట్టి బాగా చలేస్తుందని చెప్పి నూతిలో పడిపోయాడు కదా. ఈ పడిపోయినాడు నూతిలో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు వాడు కత్తి తీసుకొని చక్కగా కత్తితో నీట్గా ఆ యొక్క నిచ్చిని చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అన్నీ పోజేసి అగ్గిపేటతో మంట వేసుకుని దాంట్లో కూర్చున్నాడండి. పైకి ఎదగాలి అంటే కనుక ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనం గమ్యస్థానానికి చేరాలి. అలా గమ్యస్థానానికి చేరాలి అంటే కనుక ముందు మనం ఊబిలో నుంచి బయటపడాలి. బయటపడకుండా ఓకేనా, ఈ షార్ట్ టెంపర్ పనులు, లోకంలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి కార్యకలాపాలకి అలవాటు అయిపోతే ఆ నూతిలో నుంచి బయటికి ఎలా వస్తాం? ఇటువంటి ఆలోచనలు తప్ప ఇంకేం వస్తాయి? అవునా కదా? ఎస్ ఫ్రెండ్స్, తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కరికి దేవుడి స్క్రిప్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దేవుడు మనకి అందరికీ సమానమైనటువంటి భాగాలు, అందమైన దేహాన్ని ఓకేనా చక్కగా ఇచ్చి సమాజంలోకి వెళ్ళి ఓకేనా నువ్వు చక్కగా చదువుకొని మంచి లైఫ్ పొంది మంచి ఉద్యోగం పొంది ఓకేనా అందరినీ కాపాడుకుని నీ లైఫ్ నువ్వు సర్వేలు చేసుకోమ్మా, హ్యాపీగా ఉండమ్మా, ఓకేనా స్వేచ్ఛాజీవి నువ్వు అని చెప్పి మనల్ని సమాజంలోకి వెళ్ళారు. సమాజంలోకి మనం వెళ్ళిన తర్వాత సమాజంలో జరిగే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని తీసుకుని వెదరికెళ్ళామనుకోండి లైఫ్ చాలా సూపర్గా ఉంటుంది. కానీ చెడుని తీసుకుని వెళ్ళేటువంటి వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఇటువంటి ఆలోచనలే ఆలోచిస్తారు. పైకి ఎదిగేటువంటి వ్యక్తి ఓకేనా నేను ఊబిలో కూరుకుపోయాను, అప్పుల్లో కూరుకుపోయాను, చదువు సరిగ్గా రావటం లేదు, లేదంటే కనుక నేను ఇంట్లో నాకు చాలా దారుణమైన హింసకు గురవుతున్నాను, అందరు నన్ను తిడుతున్నారు, ఏమైనా సరే ఈ తిట్ల నుంచి నేను ఒక మంచి జాబ్ పొందాలి అని చెప్పి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ ఉన్నత శిఖరాలకి అతను వెళ్ళాలి. అలా వెళ్ళకుండా ఈ లోకం ఇచ్చేటువంటి ఓకేనా ఈ పనికిమాలిన పనులకి అలవాటైపోయి మనిషి అనేవాడు ఈ రోజుల్లో కుషించిపోతున్నాడు. ఇంకా దిగజారిపోతున్నారు. అలా దిగజారిపోతే ఎలా చెప్పండి బాస్? సమాజం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఏమైనా మనం లైఫ్ లాంగ్ బతికేయడానికి భూమి మీదకి వచ్చామా? మన తరాలు ఇవ్వటానికే కదా. మీ ముత్తాత ఉన్నారా? ఇప్పుడు తాతలు అంటే కొద్దిగా ఉన్నారు అనుకుందాం, ముత్తాతలు ఉన్నారా? వాళ్ళ తరం అయిపోయింది. తర్వాత తాతలు, నాన్నలు, తర్వాత మీరు, మీ సమాజం ఇట్లా పోతుంది. ఇంకా గాంధీ గారు ఎప్పటివారు, నెహ్రూ గారు ఎప్పటివారు, ఓకేనా ఏవో హోమ్ గారు ఎప్పటివారు, వీళ్ళందరినీ ఆలోచించండి. అందరూ కూడా సమాజం జనరేషన్ వెళ్తూ ఉంటాయి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అందుకని ప్రతి ఒక్కరు తెలియజేస్తాను, ఉన్నత శిఖరాలకు వెళ్ళి మంచి పేరు సంపాదించుకోండి. లోకంలో ఉండేవి అసాంఘిక కార్యకలాపాలు అంటారు ఓకేనా, మద్యం కానీ లేదంటే కనుక కొన్ని రకాలైనటువంటి బాడీని నాశనం చేసే, నీ బాడీని నువ్వు నాశనం చేసే తత్వాలు మాత్రం దయచేసి ఎప్పుడు కూడా వెళ్ళకండి. ఒకరోజు నేను వీడియోలు చూస్తూ ఉంటే మురళీమోహన్ గారు ఎవరు సంథింగ్ ఒక ఆయన పెద్ద ఆయన అన్నమాట, ఆయన కూడా కాదు పెద్ద ఆయన, ఒక పెద్ద ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఇద్దరు వ్యక్తులు చాలా ఇండస్ట్రీలో బాగా పేరున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూర్చుంటే అతను పిలిచారన్నమాట. ఓకే రారా సరదాగా పార్టీ చేసుకుందాం, ఇంటికి రా అని చెప్పి పిలిచారు. ఇద్దరు ఎదురు బదురు కూర్చున్నారు. ఈ పెద్ద ఆయన ఒక ఆయన బాటిల్ తెచ్చుకున్నారు, గ్లాస్ తెచ్చుకున్నారు,
సోడా వీడ అన్నీ వేసుకొని ఓకేనా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి ఓకే థమ్స్అప్ లేదా డ్రింక్ పోయడం జరిగింది థమ్స్అప్. అదేంటి సార్ మీరు అంతా నీట్గా కలుపుకొని అంతా చేశారు నాకు కూడా పోస్తారు అనుకుంటే మీరేంటండి అని అంటే ఇది నా బాడీ నాన్న, నేను నాశనం చేసుకుంటున్నాను ఓకేనా. ఇవన్నీ కూడా అలవాటు అయ్యి నా బాడీని నేను నాశనం చేసుకుంటున్నాను, అది నా హక్కు. నా బాడీ బాగుండాలా, నాశనం చేసుకోవాలా, నిలబెట్టుకోవాలా, ఉన్న శిఖరం వెళ్ళాలా ఏంటనేది నాది ఓకేనా. నా దేహాన్ని నేను నాశనం చేసుకుంటున్నాను, నీ దేహాన్ని నాశనం చేయడం నేను ఎవరిని? అవునా కదా ఫ్రెండ్స్? నీ దేహం నీ ఇష్టం, నువ్వు నాశనం అయిపోవాలంటే పట్టుకో. లేదు నీ దేహం మీద నీ కంట్రోల్ లేనప్పుడు ఓకేనా నువ్వు ఇటువంటి నాతో పాటు నువ్వే ఇక్కడ బాటిల్ ఎక్కడ ఉందో తీసుకుంటావు తాగుతావు. నీ దేహం మీద నీ కంట్రోల్ ఉంది కాబట్టి నేను ఇచ్చిన థమ్స్అప్ కూడా తాగావు. నీ దేహాన్ని పాడు చేసేటువంటి హక్కు నాకు లేదు. నా దేహం నా ఇష్టం, నేను నాశనం చేసుకుంటున్నాను. అర్థమవుతుందా? అలాగా మన సమాజం మన గ్రూప్లో కూర్చున్నప్పుడు పీర్ గ్రూప్లో ఉన్నప్పుడు ఇటువంటి మాట మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా మీ ఫ్రెండ్స్లో, మీ సర్కిల్లో? ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. సాయంత్రం ఇద్దరా నువ్వు 200 తా లేదా నువ్వు 300 తా బిర్యానీ తిందాం లేదా అవి తిందాం ఈ తిందాం అనేవాళ్ళే తప్ప ఇలాగా అయ్యో వాడిని మనం ఎందుకు నాశనం చేయటం, అటు చక్కగా చదువుకుంటున్నాడు ఎరా కొద్దిగా మోటివేషన్ ఇచ్చి చదవరా ఒక మెట్టు ఎక్కిచ్చి అని ఉన్నత శిఖరాలకు వెళ్తే రేపు పొద్దున్న నీకు ఆపదంటే ఆడే ఆదుకుంటాడు కదా. ఈ అనాలిసిస్ ఎందుకు ఆలోచించరు? మంచి చేస్తే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు, చెడు చేస్తే కనుక దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడు. ఇది మాత్రం లైఫ్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దేవుడిచ్చిన దేహం ఇది ఓకేనా, దేవుడిచ్చిన దేహం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓకే మీ యొక్క లైఫ్ లీడ్ చేసుకోవడానికి మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి నిచ్చెన వ్యక్తు స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతూ ఎదరికి వెళ్ళండి, ఉన్నత శిఖరాలకు వెళ్ళండి. దయచేసి అవన్నీ కూడా తగలెట్టుకుని ఓకే సునకానందం పొందడానికి, నేత్రానందం పొందడానికి మాత్రం చూడకండి. ఓకే ఈ నేత్రానందం వల్ల ఈ రీల్స్ ఇవన్నీ చూడటం వల్ల నేత్రానందం పొందడం వల్ల బ్రెయిన్ స్పాయిల్ అవుతుంది. స్టడీ అనేది పైకి లోపలికి వెళ్దు. స్టడీ అనేది లోపలికి వెళ్ళాలంటే కనుక కొన్ని ఇది నేను చదవాలి, ఇది నేను చూసుకోవాలి, రేపు పొద్దున్నే సార్తో మాట అనిపించుకోకూడదు, రేపు బాగా నేను ఎదరికి వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ప్రతిరోజు ఒక నిచ్చెనకు ఉన్నటువంటి స్టెప్ ప్రతిరోజు అలా ప్రతిరోజు ఒక్కో స్టెప్ ఎక్కుంటూ వెళ్తేనే నువ్వు పైకి ఎదిగిన తర్వాత మంచి ఉన్నత శిఖరాలు పొందుతావు. చక్కగా నీట్గా జాగ్రత్తగా ఉండి లైఫ్ మంచిగా ఉండి మంచి జాబ్ సంపాదించి మంచి లైఫ్ లీడ్ చేసి భావితరాలు బాగా చూసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.